హాయ్ అండి. వెల్కమ్ టు సన్నిహిత వ్లాగ్స్. ఇదిగోనండి పసుపు వీడియోలు 2 వీడియోలు పెట్టాను కదా! మరి చివరికొచ్చేసామండి. చివరి ఘట్టానికి వచ్చేసాం మనం. ఇదిగో మొత్తం అన్నీ కూడా ఎండిపోయినాయండి. ఆకుల్లాగా అయిపోయినాయి చూసారా ఎంత బాగున్నాయని. ఉడకబెట్టుకుంటాం, తవ్వటం, ఉడకబెట్టడం, ఎండబెట్టడం అన్నీ చూపించాను మీకు నేను. ఇప్పుడు మరి మిల్లుకి పట్టుకెళ్ళి మిల్లు ఆడించడానికని నేను తీసుకొచ్చేసానండి ఎండలోంచి ఇవన్నీని. ఇదిగో చూసారు కదా! అంత బాగా ఎండిపోయినాయండి. ఇప్పుడు మనం మిల్లు పట్టేసుకోవచ్చు బట. చూసారు కదా! ఎన్ని కింద ఉండియో, ఎన్ని అయినాయో చూసారు కదా! కొంచెం కింద కనిపిస్తున్నాయి కదా! ఇదిగోనండి పట్టించేసానండి. మిల్లు పట్టించుకొచ్చేసాను అనమాట పసుపు. చూసారు కదా! మన పసుపు, మన గార్డెన్‌లో, మన చేతులతో మనం పెట్టుకుని, మనం పెంచిన పసుపు అండి. ఆర్గానిక్ పసుపు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మరి నిజంగా మరి ఇలాంటి సిటీలో ఉండి ఒక తొట్టులోని కింద కొంచెం అట్లా పెట్టుకుని నిజంగా మనకు కావాల్సిన పసుపు మనం కొనుక్కోక్కర్లేకుండా ఆర్గానిక్‌గా మరి ఏ కల్తీ లేకుండా, ఏ రంగులు కలపలేని ఈ మంచి పసుపు మనం ఇంట్లో మనం సంపాదించుకున్నామట. ఇదిగోనండి ఇది 2 కేజీలన్నర వచ్చిందండి ఇదైతేని పసుపు. పోయినసారి అయితే చాలా ఎక్కువ వచ్చింది కదా! ఈసారి అయితే చాలా తక్కువ వచ్చిందన్నమాట. 2 కేజీలన్నర వచ్చిందండి ఇదైతే నాకు. మంచి కలర్ కూడా ఉందండి. చాలా అనిపించింది నాకైతేని. మాకు సరిపడి ఈ సంవత్సరం మాకు సరిపడి మరి మా కుటుంబాలందరికీ సరిపడించక మాకు వచ్చేసింది. చూసారు కదా! ఎంత బావుందోని. మనం పడ్డ కష్టమంతా కూడా ఈ పసుపు చూడగానే ఎగిరిపోయిందండి. ఎందుకంటే చాలా కష్టం కదండీ! అన్నీ తవ్వుకొచ్చి అన్నీ బాగు చేసండి. మొత్తం ఈసులేమి లేకుండా మొత్తం పీసులన్నీ తీసేసి, కడిగి, ఉడకబెట్టి, మళ్ళీ కోసి, ఆరబెట్టి ఇయన్నీ చేశాను. ఈ రోజెళ్ళి పట్టించుకొచ్చానండి. మిల్లుకెళ్ళి పట్టించుకొచ్చానమాట. ఇదిగో చూడండి ఇప్పుడు మంచిగా చక్కగా రెడీ అయిపోయింది నాకు. సూపర్‌గా ఉంది. ఈ పసుపు మనం పాలల్లో గానీ, నీళ్ళల్లో గానీ ఇందులోనే యేసుకొని తాగటానికి కూడా పర్వాలేదు. ఎందుకంటే కొన్న పసుపయితే ఏం కలిపారా ఇందులోని మళ్ళీ కలర్స్ ఏమన్నా కలిసినాయి అని అనుకుంటాం. కానీ ఇదైతే స్వచ్ఛమైన పసుపండి. ఇదిగో చూడండి ఎంత బావుందో. మరి నా వీడియోలు మీరు చూస్తున్నారో చూడండి. మరి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మీకు ఏమనిపించిందో నాతో పంచుకోండి. మరి కామెంట్ చేయండి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇదిగోనండి నేను ఈ యొక్క డబ్బాల్లో పోసేసానమాట. ఫ్రిడ్జ్‌లో పెడదామనేసి. బయటైతే మళ్ళీ పాడవుతుంది కదా అనేసి ఫ్రిడ్జ్‌లో పెడదామనేసి పిల్లలకి అయ్యి ఇవ్వాలి కదా! అందుకనేసి ఇందులో పెట్టేసానమాట నేనైతేని. చూసారు కదా! ఈ రెండిట్లోకి వచ్చిందండి. ఈసారి చాలా తక్కువ వచ్చింది. పోయినసారి అయితే అందరికీ పంచేసాను. చాలా మటుకు ఇచ్చేసాను అందరికీని. మరి ఈసారి అయితే ఇదే వచ్చిందన్నమాట. చూసి మీరు కూడా ఆనందించండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి.